దేవుని అద్భుతము చేత ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధానంలో నడిపించిన కృపను బట్టి ఆయనకు మరొక పర్యాయము వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా. ఈ దినము ఒక అద్భుతమైన మాటతో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. గొప్ప దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవక్తకు బయలుపరచబడినటువంటి గొప్ప మర్మాన్ని మనం ఈ దినము ఆనందించుకుంటూ ఆసక్తితో ఆస్వాదించుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించండి. ప్రభువకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గొప్ప సందర్భము దాగి ఉన్నది. ప్రియ జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడిన వంశము కలిగి ఉన్న మనము గమనించవలసిన విషయం ఇక్కడ చూస్తే చూడండి, యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన విధానము నిజముగా ఇక్కడ ఒక గొప్ప మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమని అనగా చూడండి, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఎలాగంట? ఇలాగున. ఏంటి అది? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను ఎవరన్నా వేశారా? నేనే అంటున్నాడు. అది పరిశోధింపబడిన రాయి. అంటే వేసేది నేనే, పరిశోధించేది నేనే, పరీక్షించేది నేనే, పరిశీలన చేసేది నేనే. అమూల్యమైన తలరాయి. ఎలాగ వర్ణిస్తున్నాడో చూడండి. వేసిన వాడను నేనే. అది ఎలా ఉందంట? పరిశోధింపబడింది. ఆ పరిశోధింపబడిన తర్వాత దాన్ని ఒక అమూల్యమైన, ఒక గుర్తింపు కలిగిన రాయిగా, అంటే ఒక క్వాలిటీ కలిగినటువంటిది, ఒక స్వచ్ఛమైనది, అనుగుణాలు కలిగినటువంటి రాయి, బహుస్థిరమైన పునాది అయిన రాయి. బహుపురస్థితి అంటే అస్థిరము కాదు, అది స్థిరము. అంటే అది దాన్ని ఎవరు కదిలించలేరు. మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవర, దీని విషయంలో విశ్వసించేవాడు వారి జీవితంలో కలవరము ఇక ఉండదు అంటున్నాడు. అనగా ఆ రాయి నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, మనమే కావచ్చు. ఈరోజు మనల్ని పరిశీలించి, పరిశోధన చేసి, పరీక్షించి ఆయన ఎదుట మనను నిలబెట్టి ఉన్నాడు. నిజముగా ఆ పరిశీలనలో, పరీక్షలో పరిశోధింపబడిన ఆ రాయిని నేనే అనుకున్న వారందరూ దీవింపబడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా గమనిస్తే ఇక్కడ ఒక గొప్ప మర్మాన్ని చూడండి. ఈ రాయిని దేవుడు పరిశోధించి చూశాడు కదా. అక్కడ కనపడుతుంది, పరిశోధించి చూశాడు. అయితే ఏమని? అది పనికొస్తుందా, పనికి రాదా కదా? పనికొచ్చే రాయా, పనికి రాని రాయా? దేవుని చూపు వేరు, దేవుని చూపు వేరు, ఆయన కనుదృష్టి వేరు. అయితే అదే రాయిని మనుష్యులు కూడా చూశారండి. చూశారా? మనుషులు కూడా చూశారు.
అయితే మనుష్యుల చూపు లోకం వైపు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కలిగి ఉన్న మనుష్యుని చూపు వేరు. ఆ వేరే మనుషులు ఏం చేశారంటే దాన్ని అది పనికిరాదు అని ఏం చేశారు, ప్రక్కకు పెట్టారు. పనికిరాదు అని ఒక బిరుదు ఇచ్చేశారు. రాయి రాయి అలాగే ఉంటుందండి అన్నట్టుగా ఉంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారంటే తేల్చి పక్కకు పడవేశారు. యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడు అయినటువంటి గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆకాశమందు ఆశీనుడైనటువంటి గొప్ప దేవుడు, దేవాతి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేను పరిశీలించిన రా బాబు. మీరెంత? నువ్వు పరిశీలించేది వేరు, నేను, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, మీ జ్ఞానము వేరు, నా జ్ఞానం వేరు, నా తలంపు వేరు, మీ తలంపు వేరు. అందుకే ఈ దినము గొప్ప సందర్భమైన మాట మన ముందు ఉంచుతున్నాడు. అంశము, గొప్ప అంశము, సరి అయిన రాయి. సరైన రాయి. ఆ సరైన రాయిలో నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, మనమే కావచ్చు, వింటున్న వారు, చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు రాస్తాడు 118వ కీర్తనలో 22, 23 వచనాలు ఒకసారి చూడమ్మా. ఎంత చక్కగా అక్కడ వ్రాయబడి ఉంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన. చూసారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడిన మాట ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఇక్కడ, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు పనికిరాని రాయిని తీసుకొచ్చి ఒక పునాదిగా, దృఢత్వముగా, స్థిరత్వముగా. ఇల్లు కట్టాలి అంటే పునాదులు తీసి ఆ పునాదుల, ఆ త్రవ్విన గుంతలో, ఆ పునాదులలో ఏం పెడతారండి, గనేట్ రాళ్ళను అమరుస్తారు. అంటే పట్టుత్వం, స్థిరమైన పునాది. పనికిరాని రాయిని మూలకు తలరాయి చేసి పనికొచ్చే రాయిగా ఆ రాయి మీద నిలబడుతుందన్న ఒక ఉద్దేశము దేవుడు కార్యం చేశాడు. మనుషులు ఏమాది పనికిరాదు అన్నారు. ఆ పనికిరాని రాయిని ఏం చేస్తారండి, ఒక గుండ్రటి ఆ గుండ్లు గుండ్లుగా ఉన్న రాళ్లను అమర్చి, గనేట్ రాళ్లను బయటికి తీసి ఒక చక్కని స్క్వేర్గా, ఒక అందంగా తయారు చేసి పనికొచ్చే రాయిగా పునాదిలో స్థిరముగా ఉంచుదురుగాక. అది దేవుని ఏమని రాయబడింది అక్కడ, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే ఒక రాయిని మనుష్యుడు చూసి పనికిరాదని ప్రక్కకు వేశాడు. కానీ మన దేవుడు, ఆ గొప్ప దేవత దేవుడు చూచి తలరాయిగా, పనికిరాదనుకున్న రాయిని మన దేవుడు తలరాయిగా చేశాడు. పనికొచ్చే రాయిగా, పనికొచ్చే ఒక పాత్రగా దేవుడు ఉద్దేశం అండి. కనుక ఇప్పుడు పనికిరాని వారు, బాగా గమనించండి, పనికిరాని వారు అని ఎవరిని గూర్చి వింటున్నారో బాగా గమనించండి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు, నేను, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, పనికిరాని వారు ఎవరిని గూర్చి వింటున్నారు. రేపటి రోజున వారినే పనికొచ్చే వారినిగా చేయగల సమర్థుడు మా దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు. ఈ దినము పనికిరాయిని తీసుకొచ్చి స్థిరమైన పునాది రాయిగా, ఒక పనికొచ్చే రాయిగా నిలబెట్టాడే. పనికిరాని నిన్ను తీసుకొచ్చి పనికొచ్చే రాయిగా, అందరూ మెచ్చుకునే స్థితిలో, ఉన్నత స్థితిలో నిలబెట్టే నా దేవుడు నీకు ఎదురుగా ఉన్నాడు. ఎంత గొప్ప
మర్మము చూశారా ప్రియ దేవుని బిడ్డారా? కనుక ఈ దినము గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, ఎవరిని తృణీకరించకండి, ఎవరిని తీసివేయకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన వారు అని గుర్తించాలి. ఇక్కడ గమనిస్తే ఇజ్రాయేలు ప్రజలు కూడా రారాజుగా ఉన్న దేవాతి దేవుణ్ణి తృణీకరించి మనిషిని రాజుగా ఏం చేశారండి? మనిషిని రాజుగా ఎంచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలులోనికి వెళ్ళామా? మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట 8వ అధ్యాయము 7 నుంచి చూడు. అక్కడ చక్కని మర్మము రాయబడింది. దావీదు విషయంలో కూడా అలాగే జరిగిన సంఘటన మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి, జనులంట సమూయేలును విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూడండి, అక్కడ సందర్భం గమనించారా? దేవుణ్ణి విసర్జించారు, మనిషిని ఆరాధిస్తున్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవచ్చిన కార్యములన్నిటిని ప్రకారము వారు నీ యెడల జరిగించు మరచిపోయారు. బానిసత్వంలో నుండి తీసుకొచ్చి నడిపించి ఒక ఉన్నత స్థితిలోనికి నిలబెట్టి వారు ఊహించని సందర్భాన్ని, కార్యాలను ముందు పెడితే వారు ఏం చేశారండి? తీసుకొచ్చిన మనిషిని అన్నిటిని మరచి మనిషిని ఆరాధిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవమ్మా. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా ఓ సమూయేలు వారికి తెలియపరిచేది నీవే. ఈ దినమును నడుస్తున్న సమాజంలో నీకు ఎదురవుతున్న సమస్యలో ఒక సమూయేలులాగా నీవు నిలబడుదువుగాక. ఒక సమూయేలులాగా దేవుడు హెచ్చరించినట్టుగా, దేవుడు ఆజ్ఞయించినట్టుగా, దేవుడు పలికినట్టుగా నీవే తెలియపరచాలని సమూయేలుకు చెప్పినట్టుగా నీవు తెలియపరచుదువుగాక. ఎందుకంటే నువ్వు పరిశోధింపబడిన సరైన రాయివి కాబట్టి, దేవుని ఉద్దేశపూర్వకంగా దేవుడు నిన్ను దృఢపరిచిన స్థిరమైన రాయివి కాబట్టి, ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నీవు సాక్ష్యము పలుకుదువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా ఇంత చక్కగా? అదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలోనికి వెళ్ళమ్మా. అయితే యెహోవా చూడండి, సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా. ఈరోజు మనుషులు ఏదైతే అతిశయపడుతున్నారో వాటిని దేవుడు అతిశయపడడు. ఎందుకు? మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. చూడండి, నేను అతనికి త్రోవ వేసి ఉన్నాను. చూడండి, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును. మేడిపండు చూడు, పొట్ట విప్పి చూడు, అలాంటి స్థితిలో జీవిస్తున్నాం మనం. పై రూపాన్నే చూస్తున్నాం. పనికిరాని రాయిని తీసుకొచ్చి దేవుడు అక్కడ నిలబెట్టి సియోనులో పునాది రాయిగా నిలబెట్టాడే. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఇది నా కేవలము పై రూపాన్నే నువ్వు చూస్తూ దేవుణ్ణి మరచిపోతున్నావు. దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన నీ జీవితంలో ఉపకారాలను, దేవుడు చేసిన అద్భుతాలను మరచి జీవిస్తున్నావు.
ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, మనుషుల కంట ఆ రాయిలో ఉన్న రూపం నచ్చకనే ఏం చేశారు? ఇది పనికిరాదని. మరి దేవునికి నచ్చిందా? చూడండి, అక్కడ అందులో దేవుడు ఏం గుర్తించాడు? దానిలో ఉన్న సామర్థ్యతను గుర్తు చేశాడు, కనిపెట్టాడు. ఆ సామర్థ్యత కనిపెట్టి జ్ఞానము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనిస్తే ఆ సామర్థ్యతను కనిపెట్టి దాన్ని ఏం చేశాడు? మూలకు తలరాయిగా చేశాడు. అలాగే మనం కూడా పై రూపాన్ని ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టక. అంటే పై రూపం అంటే వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, వారికి ఉన్న అధికారంను బట్టి, వారికి ఉన్నటువంటి ఇంకా చాలా చాలా దాన్ని బట్టి గౌరవిస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఆ పై రూపాన్ని లక్ష్య పెట్టేవారు ఏం చేశారు? పనికిరాదని రాయిని పక్క పెట్టారు. ఆ రాయి అందం చందం ఉండదు కాబట్టి దేవుడు దానిలో ఉన్న సామర్థ్యతను గుర్తుపెట్టుకొని గమనించి దానిలో ఉన్న సామర్థ్యతను బయటికి తీసి మూలకు తలరాయిగా ఒక పునాది స్థిరమైన రాయిగా నిలబెట్టాడే. నిన్ను కూడా అలాగే నిలబెట్టాడు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఎప్పుడో కనుమరుగైపోవాల్సిన నిన్ను, ఎప్పుడో దూరంగా ఉండవలసిన నిన్ను ఆయనకు సమీపంగా చేసుకొని ఈ విధమైన ప్రేమలో కలిపి ఆయన సన్నిధానంలో గడిపే యోగ్యతను కల్పించాడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అటువంటి రూపాన్ని కలిగి ఉన్నాయేమో. నువ్వు సరైన రాయివి, గమనించే జ్ఞానము, తెలివి, ఆలోచన నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకే పేతురు గారు రాస్తారు, చూడండి, 1 పేతురు 3:4 చూడమ్మా. 3వ అధ్యాయం 4వ చూడు. 1 పేతురు, సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఎలాంటిగా చూడండి, అది దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? మిగుల విలువ గలది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనం బాగా గమనించండి. ఏవేవైతే గుణాతిశయాలు ఉండాలో అటువంటి గుణాతిశయాలు పై రూపాన్ని కాదు, అంతరంగంలో ఉన్న సామర్థ్యతను దేవుడు లక్ష్య పెడతాడు. నీలో అలాంటి క్వాలిటీస్ దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు రాసిన మాటను గమనిస్తే అంతరంగ గుణమును దేవుడు చూస్తున్నాడు. అంటే నీ పై రూపాన్ని దేవుడు చూడటం లేదు, నీ లోపల ఉన్న అంతరంగంలో ఉన్న గుణాన్ని దేవుడి దినం చూస్తున్నాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా? వారు సరైన వారా కాదా అని ఏం చేస్తాడండి? పరిశోధిస్తాడు. ఆ గుణాన్ని చూసే మనం కూడా ఈ దినాల్లో ఏం చేస్తామండి? కొంతమందిని వారి ప్రవర్తనను బట్టి, వారిచ్చే హాస్పిటాలిటీని బట్టి, వారిచ్చే గౌరవాన్ని బట్టి మనం ఏం చేస్తాము? మంచివారు అని మనం డిక్లేర్ చేస్తామే. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త నియమం కలిగి ఉన్నాడా లేదా? ఒక నిబంధన కలిగి ఉన్నాడు. నీలో ఏం గుణము? అంతరంగంలో ఉన్న గుణాన్ని చూసి నీవు సరైన రాయివా కాదా ఈ దినం కనిపెడుతున్నాడు. సరైన రాయివైతే నీలో ఆ గుణాలు ఉండును గాక. దేవుని దృష్టిలో ఉందువు గాక. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో పడాలని ప్రయాస పడుతూ ఉన్నాం. ఈ లోక దృష్టిలో పడాలని ప్రయాస పడుతూ ఉన్నావు. అది మరచిపో. దేవుని దృష్టిలో పడడానికి ట్రై చేయి. ఆయన దృష్టిలో పడితే నీవు సామర్థ్యం గల రాయుగా ఉందువుగాక.
లోకంలో దృష్టిలో పడితే ఏముందండి, క్షణములో మెచ్చుకుంటారు, క్షణములో పెడితే సామెత ఉందిగా, పెళ్లి కోరుతారు, పెట్టకపోతే చావు కోరుతారు. లోకం అట్టిది. కానీ దేవాతి దేవుడు సృష్టికర్త, నీ అతిశయము ఆయనే నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ అంతరంలో గుణాన్ని గమనించి, నీ అంతరంగంలో ఉన్నటువంటి గుణాన్ని పరిశోధించి చూసి నువ్వు సరైన రాయువని నీకు ఒక గుర్తింపు గల జీవితాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సరైన రాయి ఏ విధంగా ఉండాలో దేవుడు బయలుపరుస్తున్నాడు. సరైన రాయి అని నీకు ముద్ర వేశాడు, నిన్ను ఒక సరైన రాయిగా నిలబెట్టాడు కదా. ఈ సరైన రాయి, ఆ రాయి జీవితము ఏ విధంగా ఉండాలో బయలుపరుస్తున్నాడు. చూద్దాం. మొదటి సమూయేలులోనికి వెళ్దాము. మొదటి సమూయేలు 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చాలు. అప్పుడు సమూయేలు ఆ రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. హల్లెలూయా. బాగా గమనించండి. ఇంతవరకు ఏం చేశాడండి? చదవమ్మా మాట. యెహోవా మనకు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అనగా సహాయపు రాయి. సరైన రాయి ఏ విధంగా ఉండాలో తెలుసా? సహాయపు రాయిగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఈ సందర్భం వచ్చిందనగా 8వ వచనం చదువు. మన దేవుడైన యెహోవా, చూడండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద, ఇక్కడ శత్రు దేశమైన మరి ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ను కలవరపరచగా, బాగా గమనించండి, ఇక్కడ ఒక దేశం ఇప్పుడు కూడా జరుగుతున్నాయండి, కలవరపరుస్తూనే ఉంది ఇజ్రాయెల్ ప్రజలు. అయితే చూడండి, సమూయేలుకు చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఉపవాసం నుండి ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు ఒక్కడే చేశాడా? ప్రజలందరూ కలిసి. ఎందుకు? సరైన రాయిగా గుర్తింపు పొందుకున్నావు కాబట్టి ఆ సరైన రాయిలో ఉన్న రక్షణ, ఆ లక్షణము, ఆ సామర్థ్యత ఏంటో నువ్వు బయలుపరిచినప్పుడే దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. చూడండి, అక్కడ ఏమైపోయిందంటే ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు దేవుడు వారిపై ఏం చేశాడండి? చూడండి, వాళ్ళు ఎందుకు మనవి చేసుకుంటూ వచ్చారు. చదవమ్మా. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇజ్రాయెల్ పక్షమున అతని ప్రార్థన ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయెల్ మీదికి, చూడండి, అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ యుద్ధానికి. చూడండి, బాగా గమనించండి. ధూపం వేస్తున్నారు, ధూపం వేస్తున్న అపవాది చేసే పని చేస్తూనే ఉన్నారు. ఏమైపోయింది అక్కడ? ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయెల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి, చూడండి, శత్రువు మీద ఏం చేశాడు? ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఫిలిష్తీయులు పారిపోయారు. దేవుడు తలుచుకుంటే నీ జీవితంలో ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడు. తారుమారు చేశారు. వారు ఏదైతే దండెత్తి వచ్చారో ఉరుములు ఉరిమించి తారుమారు చేసి పారిపోయేటట్టుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భంలో ఈ జరిగిన సంఘటన బట్టి రామ్మ
12వ వచనంలో సమూయేలు ఒక నిబంధన చేశాడు. చూడండి అక్కడ. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, చూడండి, ఇంతవరకు చూడండి, యుద్ధాన్ని జయించగలిగిన యోగ్యత, అపవాదిని జయించగలిగిన యోగ్యత, శత్రువును ఓడించగలిగిన యోగ్యతను ఇప్పటి వరకు మనకు సహాయం చేసిందని చెప్పి అక్కడ ఏం చేశాడండి? ఒక రాయిని, ఎందుకు పనికిరాని రాయిని, ఆ రాయిని చూడగానే మనం ఎన్నో రాళ్ళను చూస్తుంటాం. ఆ రాళ్ళే మనకు దిక్సూచిగా, దారి చూపించే విధంగా నిలబెట్టారు. ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి, మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. చూసారా? ఇక్కడ గమనిస్తే సహాయపు రాయి అని పేరు పెట్టాడు. అంటే ఆ సందర్భము దేవుడు సహాయము చేశాడనే కదా. పర్లేదు, సహాయము చేశాడు అని ఆ రాయిని నిలబెట్టాడు. అందరికి చూడండి, సహాయము చేశాడు అని ఒక రాయిని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఎవరు ఏ ఆపదలో ఉన్నా, ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఈ దినం గమనించండి, నువ్వు సరైన రాయిగా, సహాయపు రాయిగా నువ్వు ఉన్నప్పుడు, ఎవరు ఏ సందర్భంలో ఉన్నారు, ఏ ఆపదలో ఉన్నారు, ఏ చిక్కుముడిలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారో, నీవు ఉపవాసంతో దేవుని వైపు చూసినప్పుడు, ప్రార్థించినప్పుడు సహాయము అందును కాక. ఏం చేస్తాడు? తప్పకుండా దేవుడు ఆ సమస్య నుంచి, నీ కుటుంబం గురించి కాదు ప్రార్థించాల్సి, ఇతరుల కుటుంబాలు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించినప్పుడే దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఇక్కడ గమనిస్తే ఇజ్రాయేలుకు సొంత ఆయుధాలు ఉండవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలకు ఆయుధాలు లేవా? యుద్ధం చేయడానికి అన్ని ఉండొచ్చు. వారి ఆయుధాల సహాయంతో లేకుండా ఫిలిస్తీన్లను జయించారు ప్రార్థనా శక్తితో. ఆయుధాలు ఉన్నా శత్రువు మీద చూపించారా? కేవలము ప్రార్థనా శక్తితో. దేవునితో మాట్లాడితేనే వాక్కు రిలీజ్ అయింది, ఉరుములు నిర్మించాడు, తారుమారైంది, క్షణములో పారిపోయారు. నీ జీవితంలో అలాగే జరుగును గాక. అపవాది ఎంత స్పీడ్గా దండెత్తి వస్తాడో అంత స్పీడ్గా తిరిగి వెళ్ళును గాక. ఎంత స్పీడ్గా సమస్య వస్తుందో అంత స్పీడ్గా తిరిగి వెళ్ళును గాక. ఎప్పుడు? నువ్వు సహాయపు రాయిగా ఉండినప్పుడే, సరైన రాయిగా ఉండి, ఆ సరైన రాయిలో సహాయపు రాయిగా ఎప్పుడైతే దేవునికి ప్రార్థించే విధంగా ఉన్నప్పుడే, దేవునికి మనవి చేసినప్పుడే, శత్రువు ఏ దారి నుంచి వస్తాడో ఆ దారిని తిరిగి వెళ్ళును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సహాయం వలనే ఉరుములు ఉరిమించాడు. దేవుని సహాయం లేకపోతే ఉరుములు వచ్చేటిగా? ఆ సమయం అది, ఆ సందర్భమా దేవునికి తెలుసు. అక్కడ ఆయుధం ఉపయోగిస్తే దేవుని కార్యము బయటకు వస్తుందని ఆయుధము ఉపయోగించకుండానే ఆకాశము నుండి ఏమొచ్చిందండి? ఆ సింహాసనం నుండి పరిశుద్ధాత్మ శక్తి కార్యము కనపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? దేవుని సహాయము మనకెంతో అవసరం. ఆయన సహాయం లేనిది, ఆయన కృప లేనిది మనము బ్రతుకలేము. అది గమనించాలి ఈ మధ్యాహ్న సమయం వేళ. అయితే ఇక్కడ చూడండి, మనము ఏది చేయాలన్నా మనకు దేవుని సహాయం అవసరము. మనం ఏ విధంగా ఇతరులకు సహాయము చేయవచ్చు అనే ప్రశ్న ఉండొచ్చు. మన దగ్గర ఏమీ లేదు, ఒకవేళ ఉన్నా మనం బ్రతకడమే అంతంత మాత్రము. మన పరిస్థితి అన్ని దేవునికి తెలుసు, అన్ని తెలుసు. కానీ సహాయపు రాయిగా నువ్వు ఉండాలి అని దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి? చూద్దాం.
ఎలా సహాయం చేయవచ్చు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 20-21 చదవండి. మనకు అన్ని తెలిసిన ఆరంభంలో తెలియపరిచాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము, హల్లెలూయా, ఒక్కడే ఉన్నాడు కదా, అన్నిటికీ పేర్లు పెట్టాడు. అయితే ఆదాముకి ఎవరు లేరంట. అది దేవుడు గమనించాడు, కనుదృష్టి పెట్టాడు. ఏం చేశాడండి? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చి వేశాను. తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా, హల్లెలూయా. చూసారా? నువ్వు చేస్తున్న క్రమము దేవుడు గమనించి నీకు ఏం అవసరం కావాలో దేవుడు తెలుసు. తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. అదేం చేశాడు? అక్కడ సాటి అయిన సహాయము అందించాడు. నీవు కూడా సాటి అయిన సహాయము చేదుగాక. మొదటిది సహాయపు రాయి ఏమి చేయాలంటే సాటి అయిన నీకు తోచింది సహాయం చేయి. ఈ సందర్భాన్ని సాదృశ్యంగా తీసుకోవాలి మనం కదా. సాటి అయిన సహాయం అవసరమని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. నీవు కూడా ఇతరులకు సాటి అయిన సహాయకుడిగా ఉందువుగాక. రెండవది చూద్దాం. ద్వితీయోపదేశకాండంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించండి. నీ సహోదరుణ్ణి ఎద్దుగాని నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లుగా కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అమ్మా అగత్యముగా, హల్లెలూయా. ఇక్కడ సందర్భంగా గమనించారా? గుంటలో ఉన్న గాడిద కానీ ఏమంటున్నాడా? ఎద్దు కానీ అంటే అవిశ్వాస జీవితంలో పడిపోయిన వారిని పడిపోయినట్టుగానే ఉండకుండా, నువ్వు పడిపోకుండా పడిపోయిన వారిని నిలబెట్టే క్రమములో వారిని నీ హస్తమిచ్చి వారిని బయటికి లాగి నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించే పనిలో ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. అంటే పడిపోయింది కదా, ఇంకా పడగొట్టి అంటే నాకెందుకు లేని చూడకుండా వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? గుంటలో పడిన ఎద్దును కానీ గాడిదను కానీ పైకి తీయుటకు సహాయము చేసే సహాయపురాయిగా ఉందువుగాక. అటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. పడ్డోడు పడని నాకెందుకులే, ఎన్నిసార్లు చెప్పినా అంతే, మేమేం చేస్తాము అన్న మాటలన్నీ వదిలిపెట్టి నువ్వు ఒక పనికొచ్చే రాయి కాబట్టి, ఒక సహాయపు రాయి కాబట్టి ఆ గుంటలో ఉన్న పడిన వారిని నీ హస్తాన్నిచ్చి పైకి లేపుదుగాక. మూడవది చూద్దామా? మొదటి సమయంలోనికి వెళ్దాం. మొదటి సమయంలోనికి వెళ్ళి 14:45 వచనం చదువు. అయితే జనులు సౌలుతో దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా దేవుని సహాయం చేతనో ఇక్కడ కూడా నాతాను ద్వారా ఏం జరిగింది? అక్కడ దేవుని సహాయంతో జయము పొందుకున్నారు. ఈరోజు దేవుని సహాయంతో జయము పొందుకొని నీవు పొందుకొని ప్రక్క వారిని కూడా ఆ పొందుకునే బాటలోకి నడిపించుదుగాక. నిన్ను వలే నీ పొరుగు వారిని, మరి నువ్వు జయం పొందుకోవడం కాదు, జయం పొందుకునే పనిలో ఇతరులను కూడా నడిపించాలి. ఎంత గొప్ప సంఘటన చూడండి. సహాయపురాయి ఎలా ఉండాలి? దేవుని సహాయముతోనే
మనుషుల సహాయం కాదు. ఆయన సహాయం లేకపోతే ఏది ఉండదు. 4వది చూద్దాం. నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్ళమ్మా. 2వ అధ్యాయము 17-18 వచనంలో చూడండి. అక్కడ బహు చక్కగా వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు సార్. అయితే మనకు కలిగిన శ్రమ మీకు కలిగి ఉన్నది. యెరూషలేము చూడండి, యెరూషలేము ఎట్లా పాడైపోయి ఉన్నదో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి. ఇయుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నింటి నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. దేవునికి మహిమ కలుగుగాక. మందిరాన్ని పునరుద్ధరించుకొనుటకు సహాయము. ఏ మందిరము? అక్కడ యెరూషలేము మందిరం. కానీ పాడైపోయినటువంటి ఈ మందిరాన్ని, ఏ మందిరము? ఒకసారి చూడండి. హృదయం. ఈ మందిరము బాగుంటేనే నీవు దేవునికి సమీపంగా ఉంటావు. ఆ మందిరాన్ని పాడు చేసుకొని దేవునికి దూరంగా ఉన్న వారిని మనం ఏం చేయాలండి? పునరుద్ధరించే పనిలో వారిని ఆ మందిరము కట్టేదానికి, పాడైపోయినటువంటి ఆ మందిరాన్ని కట్టేదానికి మనము వారికి యత్నం చేయాలి. సహాయము చేసేవారిగా ఉండాలి. పాడైపోయిన జీవితాలను మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు నడిపించి ఏం చేయాలి? ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వది చూద్దామమ్మా. పరమగీతంలోనికి వెళ్ళి సహాయపు రాయి ఏ విధంగా ఉండాలో దేవుడు బయలుపరుస్తున్నాడు. 2వ అధ్యాయం 15వ వచనం చూడు. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను. హల్లెలూయా. అనగా ఏంటో తెలుసా? కుటుంబాలను చెదరగొట్టి, కుటుంబాలను పడగొట్టి, సంఘాలను పడగొట్టి, స్నేహాలను పడగొట్టి, అటువంటి గుంట నొక్కలను అంటే ఏం చేయాలంటే సహాయము చేసి వాటిని పట్టుకోవాలి. జాగ్రత్త అండి. దేవుని సహాయము ద్వారానే ఇటువంటి వారిని పట్టుకోగలుగుతాం. 6వది చూద్దాం. 2వ కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు హెచ్చరిస్తున్న మాటను చూద్దాం. 1వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. 2వ కొరింథీల పత్రిక. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై. అనగా ఏంటో తెలుసా? ప్రార్థన సహాయం. పరిచర్య విషయంలో, సేవకుల విషయంలో, సంఘస్థుల విషయంలో, కుటుంబాల విషయంలో నువ్వేం చేయాలి? ప్రార్థన సహాయము చేయాలి. ప్రార్థించడం బట్టే పౌలు భక్తుడు ఆ విధంగా కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుచున్నాడు. మీ ప్రార్థన వలనయ్యా మేము క్షేమంగా ఉన్నాము. ఈరోజు ప్రార్థనే మనకు ఆయుధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా చూద్దాం. 1 తిమోతిలోకి రాసిన పత్రిక, తిమోతితో రాస్తున్న లేఖను చూద్దాం. 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడము. సహాయప్రాయ ఏ విధంగా ఉండాలో 5:16. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటైనను విధవరాండుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమె వీరికి. అనగా అర్థం ఏంటో తెలుసా? అనాథులైన విధవరాండ్రకు సహాయము చేసేవారిగా ఉండాలి. మాకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు.
సహాయప్రాయ ఏ విధంగా ఉండాలి? ఇన్ని రకాలుగా సహాయము చేసే వ్యక్తురాలుగా ఉండునుగాక. ఈ విధంగా ఇతరులకు సహాయం చేసి దేవుని ప్రేమను చూపించండి అని గుర్తు చేస్తున్నాడు. సరైన రాయి ఏ విధంగా ఉండాలి? సహాయపు రాయిగా ఉండి ఈ విధంగా దేవుని ప్రేమను చూపించాలి. అదే దేవుడు కోరుకునేది. ఆయన బిడ్డలుగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. సరైన రాయి సహాయపు రాయిగా ఉండాలి. నువ్వు సరైన రాయివే, పరీక్షించబడ్డావు, పరిశీలించబడింది, పరిశోధించబడింది. వెండిలోని మచ్చలు తీసినట్టుగా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మచ్చలు తొలగించి నిలబెట్టాడు నా దేవుడు. నిలబెట్టిన క్రమంలో నువ్వు పడిపోకుండా పడిపోయిన వారిని లేవనెత్తి నడిపించాలి ఆయన ఉద్దేశం. అనగేంటో తెలుసా? నువ్వు సరైన రాయివని ముద్ర వేశాడు. ఆ రాయి సహాయపు రాయిగా నేనే విధంగా చేశావు, నన్ను పోలి నడుచుకోమన్నాడు కదా. ఆయన స్వారూప్యం మనలో ఉండాలి అంటే ఈ గుణగణాలు మన జీవితంలో ఉండునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ దినము నీవు ఎలా ఉండాలి?